రామాయణంలో శివుని కథ ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? వాల్మీకి రామాయణంలో ఎక్కడ ఆ కథని జత చేశారు? వాల్మీకి రామాయణం అనగానే రెండు చేతులు జోడించి ముందుగా మనం నమస్కరించుకోవాలి. ఎందుకంటే జాతే లోకంలో మహర్షి వాల్మీకి జన్మించాడు, కవి అన్న శబ్దం ఉద్భవించింది అంటారు లాక్షణికులు. కవిరిత్యభిధాభవతు అని చెప్పుకోవాలి. అలాంటి మహర్షి వాల్మీకి అందించిన ఈ శ్రీరామాయణంలో బాలకాండలో మహర్షి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను యాగ సంరక్షణ నిమిత్తమై తీసుకుని వెళుతూ మార్గ మధ్యంలో వారికి ఆయాసం కలగకుండా అనేక కథలు చెబుతారు. ఆ చెప్పే క్రమంలో కుమారస్వామి జనన వృత్తాంతం, గంగావతరణ వృత్తాంతం శ్రీరామాయణంలో తొలిగా ప్రారంభంలోనే మనం గమనించవచ్చు. అలాగే రావణుడు సైతం శివపూజా దురంధరుడు. ప్రారంభంలో రాముడు శివుడి కథ విన్నాడు, గంగావతరణం కథ విన్నాడు, కుమారస్వామి జనన వృత్తాంతం విన్నాడు. సందర్భోచితంగా మహర్షి వాల్మీకి ఇలా శ్రీరామాయణంలో ఈశ్వర సందర్భాన్ని కూడా జతపరిచి ఈశ్వర స్మరణ కూడా చేశాడు అంటారు లాక్షణికులు. శాస్త్రం బాగా తెలిసిన వారికి శివుడు విష్ణువు అంటూ వేరుగా లేరు. పగటి కాలానికి విష్ణువు అధిపతి, రాత్రి కాలానికి శివుడు అధిపతి. ఇరువురు ఒకే రూపంగా ఉంటే అది రోజుగా మారుతుంది. ఇది